వీడియో వచ్చేసరికైతేనేమో నాగబంధరం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చేయని క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రము 2 అప్డేట్లు పోయి. ఫస్ట్ ఏంటంటే నేను 3 అవర్ 5 మినిట్స్ చూసాను. నేను రికార్డింగ్ చేసిన నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 20 మినిట్స్ కట్ చేసిర్రు. 2 అవర్ 45 మినిట్స్ డ్యూరేషన్తో పాటు రిలీజ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. ఆ వర్జన్ అయితే నేను చూడలేను. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ ప్రకారం కూడా చూసుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ చూపించే విధానం నాకు బాగా నచ్చింది. అదైతే గ్యారంటీగా ఒప్పుకుంటాను నేను. ప్లాట్ కూడా బాగానే ఉంది, అంతా కూడా బాగుంది. జెన్యూన్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ మీకు ఓకే బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఏంది తలకాయ నొప్పి అన్నట్టు కూడా అనిపిస్తుంది అన్నమాట. ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేరు. అండ్ యా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పునర్జన్మ గురించి చూపించారు అనమాట. అండ్ ఇది మన ఇండియాకి ఇన్వేజన్ చేసినట్టు చూపించారు అన్నమాట. సో ఇన్వేజన్కి అది ఇది ప్లాట్ టైం లైన్ ఫిక్షనల్ ఉండొచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. ఇంకోటి ఆ కొండలకు పోయి అన్నట్టు గుగాలు అన్నట్టు మళ్ళీ అడవిలు పాములు ఏరోప్లేన్ అన్నట్టు కొంచెం లైక్ సింపుల్ చెప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఘోరంగా అనిపించింది. కొన్ని సీన్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అయితే నాకైతే పెద్దగా అనిపించలేవు. యా అక్కడ విఎఫ్ఎక్స్ ఓకే శివయ్ బాగా అంటలేను, ఓకే పర్లేదు అంటున్నాను. విఎఫ్ఎక్స్ అంతకైతే నాకు వద్దనలేను కాదనలేను, కానీ మధ్యలో ఓకే బాగుంది. చూడదగ్గర విఎఫ్ఎక్స్ అయితే ఉందన్నమాట. పాములది కానీ లేకపోతే గద్దది ఉంటుంది, ఆ గద్దే కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్ సీజీఐ కానీ అవి కూడా బాగున్నాయి. ఇక్కడ మైనస్ అనుకోవచ్చు అంటే మాత్రమే యాక్చువల్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి పేసింగ్ ఒకటి కొంచెం లెంతీగా అనిపించింది నా ఒపీనియన్లో. దీన్ని కొంచెం టైం తీసుకొని ఇంకొంచెం డెప్త్గా యాడ్ చేసుకొని 2 పార్ట్ చేసి ఇదే 2 పార్ట్ చేసిన అయిపోతుండే. ఎండింగ్లో దీనికి సెకండ్ పార్ట్ కూడా యాడ్ చేసామన్నమాట. అది ద్వాపరకి కలియాకి ముద్దు మధ్యలో అన్నట్టు ఒక టైటిల్లో పెట్టిరు, పార్ట్ 2 వస్తున్నట్టు. నా ఒపీనియన్లో నేను నిజంగా చెప్తున్నా కదా, యాక్చువల్గా తీసుకోవాలంటే నాగబంధనంది ఫస్ట్ పార్ట్ ఇక్కడికి పెట్టేసుకొని సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెట్టుకుంటే సూపర్గా అయ్యేది. దీంట్లో ఇంకొంచెం గ్రిప్పింగ్గా స్టోరీ పెట్టుకుంటే బాగుండేది అనమాట. సో అండ్ ఇంకోటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే హీరోయిన్ కలవంగానే బోల్డ్ సీన్స్ అనుకుంటా అది అనుకుంటా మరి క్లోజ్గా ఇంటిమేట్ కావడము అవి నిజంగా చెప్పుకోవాలంటే నాకు నచ్చలేదు పోయి. ఒకరికి స్పిరిచువల్గా చూపిస్తే ఇది బిస్కెట్ అనిపించింది. యా గోరీనెస్ అంటారా అది ఎక్కువనే ఉంది. చిన్నపిల్లలకైతే నచ్చకపోవచ్చు, పెద్దలకైతే రికమెండేషన్ అయితే చేస్తాను. ప్లాట్ ట్విస్ట్ కూడా చూపిలేరు. సో దానివల్ల నేను తక్కువ రేటింగ్ అయితే ఇస్తున్నా పోయి. ఓవరాల్గా చూసుకుంటే అన్నీ చూసుకున్నాక కూడా 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తాను. దాని విజువల్స్ స్టోరీ నచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ సక్కలేదు. అండ్ యా ఇంకా 4-5 విషయాలు చెప్పుకోవాలంటే పేసింగ్ లెంత్ ఎక్కువైపోయింది. యాక్చువల్ దీన్నే 2 పార్ట్స్ లాగా తీసింటే బాగుండేది, ఇంకొంచెం డెప్త్గా యాడ్ అన్న అయ్యేది స్టోరీకి. అండ్ మంచి ఫీల్ కూడా వచ్చేది, పార్ట్ 1 పార్ట్ 2 లాగా అన్నట్టు కూడా ఫీల్ కూడా వచ్చేది మనకి. సో ఉన్నదాన్ని క్రామ్ చేసి పెద్దగా డ్యూరేషన్ పెట్టేసరికి మీకు ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తలేదు. అండ్ ఆల్సో ఫీమేల్కి ప్రతి మూవీలో జరిగేది ఈ మూవీలో కూడా అయితే వస్తువులాగా వాడుకోవడం లేకపోతే వచ్చి ఇట్లా పోయినట్టు ఉండడం కానీ అండ్ లేకపోతే ఇట్లా బోల్డ్ సీన్ చూపించడం కానీ లేకపోతే మ్యానిపులేషన్ కానీ ఇవే ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట. అవి మన మురళీ శర్మకి అయితే క్యారెక్టర్ అయితే లిమిటెడ్ కూడా అతని జర బాగా అనిపించింది నాకు. కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే బాగున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ జగపతి బాబు గారు అయితే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది అనిపించింది, మిస్టరీ లాగా. సార్ నాకైతే జగపతి బాబు వినన్ క్యారెక్టర్లోనే ఎప్పుడు ఉన్న సిచ్యువేషన్ అందరికి అలవాటు అయిపోయాడు. సో అది క్యారీ చేస్తే బాగుండేది. కొత్త యాక్టర్ కాబట్టి కొన్నిటి అక్కడక్కడ పర్ఫార్మెన్స్ తక్కువ అనిపించింది. ఓకే పర్లేదు. నా ఒపీనియన్లో మూవీ హిందూ ట్రెడిషన్స్కి కల్చర్స్ మల్టిపుల్ యాడ్ చేసింది అనుకోవచ్చు. లైక్ ట్రైలర్లో చెప్పినాను, విష్ణు భక్తులు కానీ శివ భక్తులు కానీ ఇద్దరు పూజ చేసేది ఒకరినే పరమాత్మ అన్నట్టు ఇక్కడ బ్రహ్మకమలాన్ని కాపాడుతున్నట్టు చూపించినమాట. బాగుంది కానీ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి. లైక్ అక్కడ కొండ మీద ఉన్నట్టు వీళ్ళు పోయినట్టు వాళ్ళు పోయినట్టు ఆడ నాకు సెన్స్ కూడా అనిపించలేకపోయి. లాజిక్లు చాలా మిస్ అయిపోయినాయి, అందుకే తక్కువ రేటింగ్ వేయాల్సి వచ్చింది అన్నమాట. లేదంటే పోయి ఫైనల్గా ఏదైతే నా ఒపీనియన్ అనమాట. లేదు నేను చూస్తామన్నట్టు మీరు చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫైనల్గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ నచ్చి మంచి అనిపించింది. లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకోండి.